హలో ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. అది నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, జనరల్ రిక్రూట్మెంట్. దీనికి సంబంధించిన వెబ్సైట్ mhsrb.telangana.gov.in అనే వెబ్సైట్ లో నర్సింగ్ ఆఫీసర్ కి స్టాఫ్ నర్సింగ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 28 సెప్టెంబర్ 2024 ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి 14/10 అక్టోబర్ 14వ తారీఖు లాస్ట్ డేట్. అది సాయంత్రం 5 గంటలకి క్లోజ్ అవుతుంది. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ అయితే ఎడిట్ చేసుకోవడం కోసం అక్టోబర్ 16, 17వ తారీఖులో టైంతో పాటు ఈ డేట్స్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ కూడా వర్క్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 17/11 అంటే నవంబర్ 17వ తారీఖు మాత్రం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే మొత్తం 2050 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం కూడా స్టాఫ్ నర్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో 1576 ఉంటే తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 ఉన్నాయి. ఆయుష్ లోని 61, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కింద 1 అండ్ MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ లో 80 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు అన్నమాట. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన శాలరీ వచ్చేసి 36,000 నుంచి 1,06,000 వరకు శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. వేకెన్సీస్ అనే ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది కంప్లీట్ గా ఈ బోర్డు అండర్ ది కంట్రోల్ ఆఫ్ బోర్డ్ అన్నమాట. సో బోర్డ్ కంట్రోల్ ఉంటుంది. ఇన్ కేసు అన్ని పోస్టులు ఫిల్అప్ కాకుండా వేకెన్సీస్ ఉన్నాయనుకో అది నెక్స్ట్ నోటిఫికేషన్ కి యాడ్ చేస్తారన్నమాట. ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇస్తారు కాబట్టి ఆ మెరిట్ లిస్టే ఫైనల్ లిస్ట్. ఇంకా అదర్ దాన్ ది మెరిట్ లిస్ట్ అనేది ఇంక లేదు. సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేది అలాంటిది కూడా లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే GNM నర్సింగ్, BSc నర్సింగ్ కానీ కంపల్సరీ చేసి ఉండాలి. వాళ్ళు ఎవరైతే GNM కానీ BSc నర్సింగ్ చేసిన వాళ్ళు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఆన్ డేట్ అప్లికేషన్ షుడ్ బి అప్లోడెడ్ అంటే వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కింద వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ని రిజిస్టర్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా సేమ్ క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉన్నదంటే ఆ క్వాలిఫికేషన్ ని ఎక్స్పర్ట్ కమిటీకి తీసుకెళ్తారంట. వాళ్ళు డెసిషన్ బట్టి బోర్డు నిర్ణయించి యాక్సెప్టెడ్ రిజెక్టెడ్ అనేది చెప్తుంది. ఏజ్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మాక్సిమం 46 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC/ST 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 10 years. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదర్ దాన్ TSRTC కార్పొరేషన్ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 years, NCC క్యాండిడేట్ కి 3 years ఉంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 అప్లికేషన్ ఎగ్జామ్ ఫీ ఉంది, 200 అప్లికేషన్ ఫీ ఉంది. ఓన్లీ 200 అప్లికేషన్ ఫీ మాత్రమే ఎగ్జామ్టెడ్ అయితే చేస్తున్నారు, అంటే దీన్ని మాత్రమే తగ్గిస్తున్నారు. అది ఎవరెవరికి అంటే SC, ST, BC, EWS, PH అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 46 years. వీళ్ళకి మాత్రమే ఈ 200 ఎగ్జామ్షన్ అయితే ఉంది. ఎవరైనా వేరే స్టేట్స్ వాళ్ళు చేస్తే మాత్రం ఎలాంటి ఫీ ఎగ్జామ్షన్ అయితే లేదు. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ లో పేమెంట్ చేయడం మాత్రమే. ప్రొసీజర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏమేమి కావాలి సర్టిఫికేట్లు అన్ని అవన్నీ లిస్ట్ చూపుతాను. దాని ప్రకారం అన్ని దగ్గర పెట్టుకొని ఆన్లైన్ చేసుకోవాలి. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మొత్తం టోటల్ గా 100 మార్క్స్ కి 100 points కి ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో 80 points వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అది 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఆన్సర్ చేయాలి. Maximum 20 points will be awarded for this services under the hospitals of institutions, programs and contract based. ఎవరైనా కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ చేసినట్టయితే గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్స్ లోని వాళ్ళకి మాక్సిమం 20 points వరకు యాడ్ అవుతాయి. 80 points ఎగ్జామ్ కి, ఈ 20 points ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్స్ లో మాత్రమే వర్క్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి 2.5 points పర్ 6 months ఫర్ సర్వీస్ రెండేది ట్రైబల్ ఏరియా. ఇన్ కేసు ఎవరైనా ట్రైబల్ ST ఏరియాలలో 6 months వర్క్ చేస్తే 2.5 points అయితే యాడ్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ రిలేటెడ్ హాస్పిటల్స్ మాత్రమే. 2 points మాత్రం 6 months కి అదర్ దాన్ ది ట్రైబల్ ఏరియా. పాయింట్స్ టు బి గివెన్ ఓన్లీ కంప్లీటెడ్ 6 months. ఖచ్చితంగా 6 నెలలు మాత్రం కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ పాయింట్స్ అనేది కౌంట్ ఉంటుంది. అట్లా 6 months కి కౌంట్ చేసుకుంటూ వెళ్తుంటారు. అండ్ ఈ సర్వీస్ కాంట్రాక్ట్ అనేది కంపల్సరీ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఆ కాంపిటెంట్ అథారిటీ ఎక్కడైతే మీరు వర్క్ చేశారో దానికి ఎవరు అథారిటీగా ఉంటే వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ ప్రొఫార్మా పెట్టారు, అవి చూపిస్తాను. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అథారిటీ దగ్గర నుంచి తీసుకొచ్చి మాత్రం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేస్తేనే యాక్సెప్ట్ అవుతుంది. ఇన్ కేసు మీది ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా రిజెక్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, పాయింట్స్ అనేవి ఎవరైనా ఇన్ కేసు స్టాఫ్ నర్సింగ్ పోస్ట్ అప్లై చేసి ANM ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టారంటే
అప్పుడు వాళ్ళకి పాయింట్స్ రావు, అది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రొఫార్మా మెన్షన్ చేశారు, ఆ ప్రొఫార్మా థర్డ్ ఏ, థర్డ్ బి, థర్డ్ సి ఎలా ఉన్నదో అలా కంప్లీట్ గా ఆ అథారిటీ నుంచి మాత్రమే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి. అదర్ దాన్ థర్డ్ బి అండ్ థర్డ్ సి అనేది ఎవరు తీసుకోరు. అప్పుడు వేరేది ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ లో అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. సో కట్ ఆఫ్ డేట్, వెయిటేజీ మార్క్స్, ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటుంది, దాని ప్రకారం ఉంటుంది అది. ఇక్కడ మాత్రం ఇన్ కేసు ఎగ్జామ్ లో ఎవరైనా సేమ్ స్కోర్ వస్తే ఏజ్ క్రైటీరియా ప్రకారం అసైన్ చేస్తారు ర్యాంకు. ఇన్ కేసు ఏజ్ కూడా సేమ్ వస్తే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో జిఎన్ఎం చదివిన వాళ్ళ దాంట్లో పర్సంటేజ్ చూసి దాని ప్రకారం ఇస్తారు. కంప్లీట్ గా మెరిట్ బేస్డ్ సెలెక్షన్ అనమాట. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆన్లైన్ చేసుకోవడానికి ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, 10th మెమో, జిఎన్ఎం నర్సింగ్ చేసిన సర్టిఫికేట్, తెలంగాణ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనే సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైతే మీకు ఎక్కడ వర్క్ చేసినారో ఆ హాస్పిటల్ దగ్గరది, ఆ అథారిటీ దగ్గరది, అండ్ స్టడీ సర్టిఫికేట్ 1 నుంచి 7 వాటికి లోకల్ స్టేటస్ కోసం. ఇన్ కేసు ఎవరైనా స్కూళ్ళలోనే మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ లేకపోతే ఈ అనెక్షర్ 4D ప్రకారం 1 to 7th సంబంధించింది మీరు రెసిడెన్సీ తీసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ బీసీ వాళ్ళకి, అండ్ ఇన్కమ్ అసెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్, అండ్ సదరం ఉంటే సదరం, సర్వీస్ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఇవి ఇంపార్టెంట్, మీకు కావాల్సిన మినిమం థింగ్స్ అనమాట ఆన్లైన్ చేసుకోవడం కోసం. సో ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ వెబ్సైట్ కి ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు కావాల్సిన డేటా అంతా ఎంటర్ చేసి దానికి రిలేటెడ్ గా డాక్యుమెంట్స్ ఏం అడిగితే అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో రెఫరెన్స్ ఐడి జనరేట్ అయ్యి దాని ప్రకారం మీరు దాని ఫ్యూచర్ రెఫరెన్స్ గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేసు ఎవరైనా ఇన్కంప్లీట్ కానీ ఇన్కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ చేస్తే కంప్లీట్ గా ఫస్ట్ రిజెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. సో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి November 17th ఉంటుంది. సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయంట, ఈచ్ క్యారింగ్ 1 మార్క్. 80 క్వశ్చన్స్ కి 80 మార్క్స్ ఉంటాయి. సో 80 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్ వచ్చేసి 20 పాయింట్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లోని ఒక ఎగ్జామ్ కంటే ఒకసారి కంటే ఎక్కువ సార్లు జరిగితే నార్మలైజేషన్ మెథడ్ అనేది తీసుకుంటారంట. ఇన్ కేసు ఒకే ఎగ్జామ్ లోని ఈ మొత్తం నోటిఫికేషన్ కి సంబంధించిన ఎగ్జామ్ ఒకటే పెడితే మాత్రం నో నార్మలైజేషన్ స్కోర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కీ కానీ అబ్జెక్షన్స్ కానీ అన్ని కూడా బోర్డు ఎలా చెప్తే అలా ఉంటుంది. అబ్జెక్షన్స్ బై కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ రివ్యూ చేసి దానికి మార్క్స్ ఇవ్వాలా లేదా అని చెప్తారు. ఇన్ కేసు ఏదైనా డిలీటెడ్ క్వశ్చన్స్ ఉంటే అది ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ అనేవి ఇస్తుంటారు. ర్యాంక్ అనేది 3 డెసిమల్స్ వరకు కూడా తీసుకుంటున్నారు. అబ్జెక్షన్స్ ఫైనల్ కీ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. ఇన్ కేసు ఏదైనా అబ్జెక్షన్ సంబంధించి పెట్టినవి ఫైనల్ కీ అయితే రాదు. మీరు అబ్జెక్షన్స్ పెట్టకుండా మీకు ఆన్సర్ కరెక్ట్ అంటే మాత్రం అది కూడా యాక్సెప్ట్ చేయరు. ఇంగ్లీష్ లోనే ఎగ్జామ్ ఉంటుంది కంప్లీట్ గా. సో తెలుగు మీడియం అయినా ఇంకా అదర్ దాన్ ఎనీ మీడియం అనేది లేదు, ఓన్లీ ఇంగ్లీష్ ఎగ్జామ్ మాత్రం ఉంటుంది. ఇంగ్లీష్ కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయంటే ఇంగ్లీష్ లోనే ఉంటుంది ఎగ్జామ్. సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కింద ఉంది. ఆల్ టికెట్స్ ఒక 1 వీక్ కానీ 10 days ముందు కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. సో ఇక్కడ ఈ ఎగ్జామ్ సెంటర్ లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిజర్వేషన్ అనేది మీకు ఎలా వర్తిస్తుంది మన స్టేట్ రూల్స్ ఎలా ఉంటే అలా. అండ్ ఉమెన్స్ కి వచ్చేసి హారిజంటల్ రిజర్వేషన్ ఉంది. అండ్ ఆయుష్ వాళ్ళకి పోతే ఇక్కడ ఆయుష్ మాత్రం ఒక ఉమెన్ అప్లికెంట్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు మెరిట్ ఇయర్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళకి స్పెషల్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అండ్ బెంచ్ మార్క్ ఫర్ డిజేబిలిటీ వాళ్ళకి మాత్రం వాళ్ళ బ్లైండ్నెస్ కానీ డెఫ్ కానీ ఇలాంటివి ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకి 4% రిజర్వేషన్ అనేది పోస్టులలో కల్పిస్తుంటారు అనమాట. అంటే ఇంకా ఎక్స్ట్రా స్కోర్ ఇస్తారు. కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవన్నీ ఓన్లీ తెలంగాణలో రిజర్వేషన్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే. సో అదర్ దాన్ ది తెలంగాణ స్టేట్ వేరే స్టేట్ వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇవి కూడా అప్లికేబుల్ ఉండవు. వాళ్ళు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ట్రై చేసుకోవాల్సిందే. సో జోనల్ పోస్ట్ వైజ్ గా ఇవన్నీ కంప్లీట్ గా జోన్ వైజ్ గా రిక్రూట్మెంట్ కాబట్టి లోకల్ రిజర్వేషన్ అయితే 95% ఇచ్చారు. ఓపెన్ వచ్చేసి 5% ఉంది. ఈ 5% లోనే మీరు వేరే రాష్ట్రాలు ఉంటే వాళ్ళు ట్రై చేసుకోవాల్సి వస్తుంది. సో లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ అనేది ఇక్కడ పారా 7 లో మెన్షన్ చేశారు, దాని ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ జోన్స్ చూస్తే ఏంటంటే
ఫస్ట్ జోన్ లో ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. సెకండ్ జోన్ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, అండ్ థర్డ్ కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, అండ్ సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. ఫోర్త్ జోన్ వచ్చేసి కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్. అండ్ జోన్ 5 సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి అండ్ జనగాం. సిక్స్త్ జోన్ వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. సెవెంత్ జోన్ మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్. సో ఇవి ఇన్ కేసు ఈ సెంట్రల్ ఎగ్జామ్ రాసి మీరు అన్ని సెలక్షన్ లో మెరిట్ లిస్ట్ లో ఉంటే వెరిఫికేషన్ అప్పుడు మీరు ఏదైనా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోతే కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకొక విషయం ఏంది వచ్చేసి అంటే ఇన్ కేసు మీరు మెరిట్ లిస్ట్ లో ఉండి మీకు జాబ్ వచ్చిందని అనుకుంటే సరిపోదు. కంప్లీట్ అథారిటీ అనేది బోర్డు రిజర్వ్ చేసుకుంది. ఎనీ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కెన్ క్యాన్సిల్ ది క్యాండిడేచర్ అనమాట. మీ ఇన్ కేసు ఎక్కడైనా ఏ స్టేజ్ లో అయినా కూడా వాళ్ళు మీరు మీ మీద డిఫెక్టివ్ ఏదన్నా అనిపిస్తే మాత్రం తొలగించడానికి అవకాశం అయితే వాళ్ళ దగ్గర రిజర్వ్ పెట్టుకున్నారు. మరి అందుకే జాగ్రత్తగా ప్రతి స్టెప్ ను కూడా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. జోనల్ వైజ్ గా షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారంట. దానికి సంబంధించిన ప్రింట్అవుట్ అప్లికేషన్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అన్ని ఎక్స్పీరియన్స్ అన్ని సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే వాళ్ళు అక్కడ వెరిఫికేషన్ చేస్తారు. సో ఓన్లీ మెరిట్ లిస్ట్ అనమాట, నో వెయిటింగ్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేది లేదు. ఇన్ కేసు వేకెన్సీస్ మిగిలితే మాత్రం అది నెక్స్ట్ ఫ్రెష్ రిక్రూట్మెంట్ కి యాడ్ అవుతాయి అంట. సో అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం గవర్నమెంట్ రన్ చేస్తుంది. డిస్క్వాలిఫికేషన్ అనేది పారా 12(4) ఆఫ్ తెలంగాణ స్టేట్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఏదైనా మిస్టేక్ చేస్తే డిపార్ట్మెంట్ అనేది మీకు ఏ స్టేజ్ లో అయినా జరిగినా కానీ క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంది. సో జోనల్ వైజ్ గా వేకెన్సీ చూస్తే ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో జోన్ 1 కింద 187 ఉన్నాయి, జోన్ 2 లో 75, జోన్ 3 లో 173, జోన్ 4 214, జోన్ 5 154, జోన్ 6 661, జోన్ 7 112, మొత్తం 1576 వేకెన్సీస్ అయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్తులోని టోటల్ గా 332 ఉంటే జోన్ 1 లో 54, 2 లో 10, 3 71, 4 131, 5 27, 6 37, 7 2. సో మొత్తం టోటల్ గా 332. ఆయుష్ కింద మాత్రం జోన్ 2 లో ఒక వేకెన్సీ ఉంది, జోన్ 3 లో 2 ఉన్నాయి, జోన్ 4 లోని 8, జోన్ 5 2, జోన్ 6 48. సో మొత్తం ఈ జోన్ 1, జోన్ 7 లో 0 ఉన్నాయి, టోటల్ గా 61 వేకెన్సీ ఉన్నాయి. ప్రివెంటివ్ మెడిసిన్ కింద మాత్రం జోన్ 6 లో మాత్రమే ఒక వేకెన్సీ ఉంది. అండ్ ఎంఎన్జి ఆంకాలజీలో వచ్చేసి టోటల్ గా 80 వేకెన్సీ ఒకే సింగిల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాయి. మొత్తం టోటల్ వేకెన్సీ 2050 వేకెన్సీ ఉన్నాయి. జోన్ 1 కింద 241 వేకెన్సీ వస్తే జోన్ 2 లో 86, జోన్ 3 246, జోన్ 4 353, జోన్ 5 183, జోన్ 6 సో హైయెస్ట్ ఉన్నాయి 747, జోన్ 7 లో 114 ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ గా అథారిటీస్ నుంచి తీసుకోవాలంటే ఇక్కడ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ డేటా ప్రకారం చూస్తే ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్ సెంటర్ లో ఎక్కడన్నా వర్క్ చేసినట్టయితే మీరు అడ్మినిస్ట్రేటర్, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి డిఎంహెచ్ఓ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్ అయితే డిఎంహెచ్ఓనే, అండ్ బస్తీవాడ దాకా డిఎంహెచ్ఓ, అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్ వచ్చేసి సేమ్ సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అండ్ ఎంసీహెచ్ బ్లాక్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్, అండ్ ఆల్సో టీచింగ్ హాస్పిటల్స్ ఆల్సో యాక్సెప్టబుల్. ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ అండర్ ది ఎన్హెచ్ఎం వచ్చేసి డిఎంహెచ్ఓ, అండ్ టీచింగ్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫ్ కన్సర్న్ హాస్పిటల్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ నిజాం, ఎంఎన్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ డైరెక్టర్ ఆఫ్ ఎంఎన్జి, ల్యాబ్స్ అండర్ ద ఐపీఎం డైరెక్టర్ ఐపీఎం, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ పీడీ, టీసాక్స్, అండ్ టీఎస్ఆర్టీసీ ఎండి, టీఎస్ఆర్టీసీ, సింగరేణి కాలరీస్ సిఎండి, ఎస్సీఎల్, హాస్పిటల్స్ అండర్ ఈఎస్ఐ డైరెక్టర్ ఆఫ్ ఈఎస్ఐ, అండ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ సిఇఓ, ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్, ఆయుష్ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్. అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కన్సర్న్ హెడ్ ఆఫ్ అథారిటీస్ విల్ ఇష్యూ ది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చేసి పర్ఫార్మా అయితే ఇది. సో
థర్డ్ ఏలో ఈ ప్రొఫార్మా ఇచ్చారు, ఇలా మోడల్లో తీసుకోవాలి. అండ్ థర్డ్ బిలో వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాంపిటేటివ్ అథారిటీ అని ఉంటుంది, సేమ్ ఇదే మోడల్లో అప్లికేషన్ తీసుకోవాలి. అండ్ థర్డ్ సి కింద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవుట్ సోర్స్డ్ కింద కాంపిటేటివ్ అథారిటీ సైన్ అయితే కంపల్సరీ చేయించాలి. ఇది అప్లికేషన్ ఫామ్స్. అండ్ ఇంకా నాన్ క్రిమిలేయర్ ఫామ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ మనం యాజ్ యూజువల్ గా తీసుకోవాలి. లేటెస్ట్ గా ఉంటే మీకే బెనిఫిట్స్ అనమాట. ఇన్ కేసు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సిలబస్ వచ్చేసి సపరేట్ వీడియో పెడతాను, అది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ చేసుకునే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేసుకోండి. మీరు స్టాఫ్ నర్స్ కి ఎక్స్పీరియన్స్ కి మాత్రం స్టాఫ్ నర్సే పెట్టాలి. ఇన్ కేసు ఏదైనా జిఎన్ఎం కానీ ఏఎన్ఎం కానీ వర్క్ చేసి మళ్ళీ మీరు స్టాఫ్ నర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే యాక్సెప్ట్ చేయరు. సో అది కరెక్ట్ గా తెలుసుకొని మీరు చేయండి. ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. So please share, subscribe and follow. Thank you so much.